సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది. ఎందుకంటే ఆ టాపిక్ జూన్ 1 థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు. లోపల జరిగిందేంటి, వాళ్ళు అడిగిందేంటి మీకు క్లారిటీ లేదు. ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టుకే మీరు మీ స్క్రోలింగ్లు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేశారు. అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు, మీకు క్లారిటీ లేదు. వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ మేము ఇలా అనుకుంటున్నాం, మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి, ఈ రెంటార్ పర్సంటేజ్ అనేది ఉంది, ఆ కొన్ని సినిమాలకే 90% సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము, సో కొన్ని సినిమాలకి ఇలా ఉంది, మాకు కావాలి అని అడుగుతున్నాం. సరే, దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పా. ఎందుకు, అది ప్రొడ్యూసర్స్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు, ప్రొడ్యూసర్స్ కంఫర్ట్గా లేరు. సో మీ కోరిక, మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్కు చెప్పండి. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తాము. అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే జూన్ 1 నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం, అది తప్పు. మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది, ఆ టాపిక్ వద్దు. సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్కి ఛాంబర్ ద్వారా, ఏదైతే ఛాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకు కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది. జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది, లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు. నేను బయటకు వచ్చేసాను 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా జూన్ 1 థియేటర్లు బంద్, జూన్ 1 థియేటర్లు బంద్, టక్ మెసేజ్లు వస్తున్నాయి. ఏంటయ్యా అని నేను ఛాంబర్కి ఫోన్ చేశాను, ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, ఎగ్జిబిటర్స్ లెటరు ఛాంబర్కి, మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి, ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తాము. ఇది అక్కడ సారాంశం. కానీ బయటికి ఎలా వచ్చింది, జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం, స్ట్రైక్లు అంటారు. స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు వీళ్ళకు మీటింగులు జరుగుతాయి, అక్కడ సొల్యూషన్ వెతుకుతారు. స్ట్రైక్లకు వెళ్ళాలని చెయ్యాలని ఎవరు కోరుకోరు. ఇది కూడా అలాంటిదే. కానీ అలా బేస్ లేకుండా జూన్ 1 థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు. అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేమందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేమందరం కూర్చొని మాట్లాడడానికి భయం, ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. సో ఆ జూన్ 1 అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ 1 థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది.